ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెడన నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా నిలబడిన రాము గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాము గారు. నమస్తే అండి. ఈ 2024 ఎన్నికలు పెడన నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా మీరు నిలబడ్డారు. మీ అపోనెంట్ కృష్ణప్రసాద్ గారున్నారు. అంటే ఎలా ఉండబోతుంది మీరు గడిచిన చాలా నెలల నుంచి, సంవత్సరాల నుంచి ప్రజల్లో మమేకమై ఉన్నారు. అనేక సంక్షేమ పథకాలు జగన్ గారు అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు ఇక్కడ అందరికీ అందుతున్నాయి. మీరు ఇప్పుడు ఇంటింటికి గడప గడపకి తిరుగుతున్నారు కదా! వాళ్ళ స్పందన ఎలా ఉందంటారు? ఆల్రెడీ ప్రజల నుంచి అయితే గనక అంటే నేను జనవరి 11 నాకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. ఈ 3.5 నెలల నుంచి కూడా నేను మా కాన్స్టిట్యున్సీలో దాదాపు 76 సచివాలయాలు ఉంటాయి. 60 సచివాలయాలకు డోర్ టు డోర్ చేశాను. మిగిలినవన్నీ కూడా మామూలుగా ప్రతి ఒక్కరిని కూడా దాదాపుగా కలుసుకున్నాను. అంటే కాన్స్టిట్యున్సీ మొత్తం దాదాపు అందరిని కలుసుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి గడపకు వెళ్ళినప్పుడు వారందరూ కూడా ఎంతో అపురూపమైన ఆదరణ, అభిమానం చూపిస్తూ ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి. రెండోది మా నాన్నగారు ఉప్పాల రామప్రసాద్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తను అందించిన సంక్షేమం ఉందో, ఈ నియోజకవర్గంలో దాదాపు 1,70,000 ఓటర్లుంటే, దగ్గర దగ్గర 83% అంటే 1,43 చిల్లర అంటే బెనిఫిట్ ఏదైతే ఉందో ప్రతి కుటుంబంలో, ప్రతి మనిషికి కూడా ఏదో ఒకటి చిన్నదో, పెద్దదో ఒక లబ్ధి అయితే చేకూరింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. దానివల్ల ఆయన మీద ఎంతో ఒక హ్మ్, మర్చిపోలేని మమకారాన్ని, నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. మరి అలాగే మా నాన్నగారు ఉప్పాల రామప్రసాద్ గారు దాదాపుగా 1982 నుంచి 2011 వరకు కూడా తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు సేవ చేశారు. జడ్పీటీసీగా 2 సార్లు గాని, అలాగే మండల పార్టీ అధ్యక్షుడిగా గాని. మళ్ళా వైసీపీకి వచ్చేయాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గర దగ్గర 12, 13 సంవత్సరాల ప్రయాణం. మరి 14లో కూడా మేము ఇక్కడ పోటీ చేయాలి వాస్తవం. కానీ కైకలూరు పంపించారు సార్ చివర్లో. అయినా సార్ మాట మీద నమ్మకంతో వెళ్ళాం. ఓడిపోయాం. అయినా బాధపడలేదు. వచ్చాం, మళ్ళీ పెడల్లోనే పనిచేసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 19లో కూడా మళ్ళీ జోగి రమేష్ గారిని తెచ్చారు. ఆగాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేసాం. పార్టీకి విధేయుడిగా, పార్టీకి ఒక సైనికుడిగా, క్రమశిక్షణ గల కార్యకర్తగానే ఈవేళ వరకు ఉన్నాం. ఎప్పటికి కూడా అలాగే ఉంటాం. ఎందుకంటే పదవుల గురించి ఎప్పుడు పాకులాడే వ్యక్తులం కాదు. మీరు చూసినట్లయితే 2016లో చంద్రబాబు నాయుడు గారు పెడన మున్సిపల్ చైర్మన్ గెలిపించామని, ఒక ఎంపీపీని ఇక్కడ గెలిపించామని చెప్పేసని ఆహ్, ఒక ఇప్పుడు ఆయన బీసీల మీద ఎంతో వల్లమాలిన ప్రేమ, అభిమానం చూపిస్తూ ఉంటారు. మరి బీసీలని మనిషిని ఉంచి ప్రాణం తీసేసినట్టు, పడేసినట్టుగా చేసేసారు. అంటే అయినా సరే మేము ఎప్పుడు కూడా పదవుల కోసం లేదా డబ్బు కోసం, వ్యాపారం కోసం ఎప్పుడు పార్టీలు మారలే. జగనన్న నమ్ముకున్నాం. ఆయనే ఏదో ఒకటి మాకు న్యాయం చేస్తాడనుకున్నాం. అలాగే 2 సార్లు టికెట్ ఇవ్వకపోయినా సరే మా నాన్నగారు అలాగే పనిచేశారు. నేను కూడా అలాగే పనిచేశాను. ఈవేళ ఆయన అన్నమాట ప్రకారంగా 24లో టికెట్ ఇస్తానని చెప్పారు. ఖచ్చితంగా ఇచ్చారు. మరి ఈవేళ గెలవడానికి నాకు 2 కారణాలు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారైతే, 2 మా నాన్నగారు ఉప్పాల రామప్రసాద్ గారు. నేను ఖచ్చితంగా వీరిద్దరూ ఏదైతే ఉందో ఎవరు చెరపలేని అభిమానం అది ప్రజల్లో. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తూ మా నాన్నగారు ఇక్కడ ఎవరు మా ఇంటికి వచ్చినా సరే నా చిన్నప్పటి నుంచి కూడా ఈవేళ వరకు కూడా వచ్చిన వారికి లేదు, కాదు అనకుండా తన చేతనయ్యింది చేస్తూ ప్రజల గుండెల్లో ఇవాళ వరకు కూడా ఆయన కాలం చేసి నేటికి ఒక 11 నెలలు కావస్తున్నా ఇవాళ వరకు కూడా ప్రజల గుండెలో ఒక చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను వారి మీద ఉన్న అభిమానం ఖచ్చితంగా రామప్రసాద్ గారి బిడ్డగా, రామప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా చూడలేకపోయాం కాబట్టి రాముని ఒకసారి చూడాలి అని చెప్పేసని ఖచ్చితంగా వారు నన్ను గెలిపిస్తారు. అదొకటే. దాంతో పాటుగా ఇంకోటేంటంటే నాకు వచ్చిన ఈ 3 నెలల కాలంలో, నాకు ఇన్ఛార్జిగా వచ్చిన ఈ 3 నెలల కాలంలో ఈ పెడ నియోజకవర్గానికి దాదాపుగా రూ. 35,00,00,000 అంటే ఒక జిల్లా పరిషత్ నిధులు కావచ్చు, డిఎంఎఫ్ కావచ్చు, లేదా ఎన్ఆర్జీఎస్ కావచ్చు, అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాటర్ స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి డెవలప్మెంట్ చేశాను. ఎందుకంటే ఎన్నో 30 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన మల్లేశ్వరం వాటర్ స్కీమ్‌ని రూ. 86,00,000 మరి ఫిల్టర్ మీడియాని మార్చి దాదాపు 20, 25,000 జనాభాకి స్వచ్ఛమైన మంచినీరు అందిస్తున్నాం ఇవాళ. చాలా ఆనందంగా ఉంది. రాజకీయాలతో సంబంధం లేదు. అలానే బంటు మిల్ ఉంది. 10,000 జనాభా, రూ. 20,00,000 అభివృద్ధి చేశాం వాటర్ స్కీమ్. అలాగే మరి పెడన 40,000 జనాభా, రూ. 30,00,000 వాటర్ స్కీమ్స్ డెవలప్ చేశాం. అలాగే ఈ పెడన పట్టణంలో కూడా ముస్లిం సోదరులకి కబ్రస్థాన్ ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే బహుశా నేను పుట్టకముందు నుంచి అలాగ ఉండిపోయింది. దానికి నేను వచ్చి మీకు అభివృద్ధి అంటే నేను ఉదాహరణ చూపిస్తాను. రంజాన్ నెల పొడుపు రోజున శంకుస్థాపన చేసి మళ్ళీ రంజాన్‌కి
వాళ్ళ ఈద్గాకి వస్తానని మాట ఇచ్చా. అన్న మాట ప్రకారంగా ఆ గోడ కట్టి ఈద్గాకి వెళ్ళా. అట్లాగే హిందూ శ్మశాన వాటిక పెడనలో కూడా గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు చేసినా ఎవరు కూడా ₹1 బిళ్ళ ఇవ్వలేదు. మరి అందరికీ సంబంధించింది. మరి మనిషి చనిపోయిన తర్వాత గౌరవంగా ఉండాలి, చూడాలనే ఉద్దేశంతో వారు కోరిన మీదట ఖచ్చితంగా నేను మరి దానికి కూడా శ్మశాన వాటికి ఒక 25% అంటే ₹20,00,000 ఇచ్చి దానికి కూడా నిర్మాణం చేయించాను. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో కూడా దాదాపుగా ఒక 20-30 లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చి అది మంచినీళ్ళు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, ఫిల్టర్ మీడియాలు కావచ్చు, మైక్రో వాటర్ ఫిల్టర్లు కావచ్చు, అలా ప్రతి గ్రామంలో చేసుకుంటూ వెళ్ళాను. దాంతోపాటుగా రైతులకి వారి పొలానికి వెళ్ళడానికి వ్యవసాయం చేసుకోవడానికి లింక్ రోడ్స్ ఉంటాయి గ్రామాల్లో. ఆ లింక్ రోడ్స్ కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశాను. అలాగే ఇంటర్నల్ సీసీ రోడ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా. అలాగే ఈవెన్ నేషనల్ హైవేస్ కూడా. నేషనల్ హైవేలో మా పెడన నుంచి కూడా ఊరు బయట వరకు కూడా మీరు గతంలో పెడన చూడండి, ఇప్పుడు పెడన చూడండి. గతంలో పెడన ఒక పట్టణం అంటే సన్న ఇరుకు సందు. ఈవేళ పెడన పట్టణాన్ని చూడండి. మరి ఎంతో బ్రాడ్గా పెద్ద పెద్ద రోడ్లు, విశాలమైన రోడ్లు తీసుకొచ్చి అట్లాగే మరి పెడన దానికి నిదర్శనం నేను ఏ పని చేస్తున్నాను, ఎంత పని చేస్తున్నానో నా మార్క్ ఏంటి, ఈ 3 నెలలు చాలు. అలాగే బంటుమిల్లి పాశ్చాపురం నుంచి బంటుమిల్లి ఊరు బయట వరకు కూడా, అలాగే లక్ష్మీపురం, అలాగే మా అత్తమూరు, పెందూరు, ఇలా చెప్పుకుంటూ పోతే నేను చేయగలిగినన్ని కూడా చిన్న పనులు పెద్ద పనులు ప్రతి గ్రామానికి పనిచేసే ఓటు అడుగుతున్నా. గతంలో ఎవరైతే ఇప్పుడు పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా 20-25 సంవత్సరాలు పనిచేసి వారు ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశారో అని ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి దయచేసి. ఓటు ఎవరికి వేస్తారనేది మీ ఇష్టం. ఎందుకంటే మీరు తెలివైన వారు, మంచివారు, మంచి ఆలోచనతో ఓటు వేయమని మిమ్మల్ని అందరిని కూడా కోరుతున్నాను. ఎందుకంటే 20-25 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత పని చేశారు, ఈ 3 నెలల కాలంలో నేను ఎంత పని చేశాను, ప్రజలకు నేను చేసిన పని ఉపయోగం ఉందా లేదా, అలాగే నేను అన్న మాట ప్రకారంగా మాట తప్పకుండా పని చేస్తున్నానా లేదా. నేను మాట ఇస్తే తప్పను, ప్రజలందరూ కూడా తెలుసు. లేదా మాట ఇవ్వను, వాళ్ళు బాధపడినా సరే. ఎందుకంటే రాజకీయం కోసం లేకపోతే ఇవాళ పబ్బం గడుపుకోవడం కోసం చెప్పే వ్యక్తిని కాదు. నేను ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చాను, మంచి చేస్తాను. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మీ అందరినీ, అలా పెడన నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచన చేసి ఎప్పటివరకు పనిచేసిన వాళ్ళు ఎలా చేశారు, ఇప్పుడు ఉప్పాలరాము మీ బిడ్డ వచ్చాక ఎలా పనులు జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని మీ బిడ్డకి అండగా ఉండి, ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది, పెడన నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు అండగా ఉంటారు. నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా నాకు అండగా ఉండి ఖచ్చితంగా ఒక అవకాశం అని కోరుకుంటూ, ఫ్యాన్ గుర్తు మీద ఎంపీ సింహాద్రి చంద్రశేఖర్ గారికి ఒక ఓటు, అలాగే ఎమ్మెల్యేగా ఉప్పాలరాము అనే నాకు ఒక ఓటు వేసి ఖచ్చితంగా మీరు గెలిపించమని మిమ్మల్ని వేడుకుంటూ, ఏదైతే ఉందో మీకు ఇచ్చిన మాట ప్రకారంగా రాబోయే రోజుల్లో మీ అందరు కూడా ఒక మాట ఇస్తా ఉన్నా. ఏదైతే ప్రజా చైతన్యం ఛానల్ ద్వారా ఖచ్చితంగా మీ అందరు కూడా ఒక మాట ఇస్తా ఉన్నాను. పెడన నియోజకవర్గంలో తాగునీరు సమస్య లేకుండా చేయించే బాధ్యత నాది. ఖచ్చితంగా మీరు అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా ప్రతి ఊర్లో కూడా స్వచ్ఛమైన మంచినీరు వచ్చేలాగా ఫిల్టర్ మీడియాస్ కానీ, మైక్రో ఫిల్టర్లు కానీ దాదాపు ఏర్పాటు చేయించాను. రిమైనింగ్ కూడా ఏర్పాటు చేయించే బాధ్యత నాది. అలాగే పైప్ లైన్లు కానీ, అలాగే ప్రతి గ్రామంలో కూడా జలజీవన మిషన్లో భాగంగా ప్రతి ఇంటికి కుళాయించి ఏదైతే ఏర్పాట్లు జరుగుతున్నాయో అవన్నీ పెండింగ్లో పడి అలాంటివన్నీ కూడా పునరుద్ధరించి ఖచ్చితంగా తాగునీటి సమస్య అయితే కనుక ఖచ్చితంగా ప్రతి వీధికి కుళాయి తీసుకెళ్తాను. అలాగే దాంతోపాటుగా ప్రతి ఇంటికి కూడా కుళాయి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి వీధికి కుళాయి అయితే 100కు 100 పాళ్ళు చేస్తాను. ప్రతి ఇంటికి కూడా ప్రయత్నం చేస్తాను. అలాగే గ్రామంలో ఏదైతే పేరుకుపోయిన సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా దాంతోపాటుగా చిన్నపిల్లలకి అంగన్వాడీస్ కానీ, స్కూల్స్ కానీ దూరభారాలు వెళ్లకుండా వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా అన్ని వసతులు వచ్చేలాగా నేను ఖచ్చితంగా ఇప్పటి వరకు నేను ఎలా కష్టపడి రోడ్ల మీద తిరిగాను, పదవి వచ్చాక కూడా ఇంట్లో పడుకోకుండా మీ మధ్యనే ఉండి ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చేయించి మళ్ళీ మీ దగ్గరికి వస్తా. కాబట్టి దయచేసి నాకు ఒక అవకాశం మీ అందరిని కూడా వేడుకుంటా ఉన్నాను. అంటే ఇప్పుడు కూటమి తరపున 3 పార్టీలు ఒకవైపు, జగన్ గారు ఒకవైపు ఉన్నారు. అంటే ఈ టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలు కానీ, అమలుకు వీలు కానీ మేనిఫెస్టో కానీ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. దాని నుంచి మనం ప్రజల్ని ఎలా రక్షించి ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు జగన్ గారు చేశారు, ఖచ్చితంగా చేస్తారని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నాం? అంటే జనాలందరూ ఎటువైపు ఉన్నారు? జనాలు ఇప్పుడు మనం ఏం చెప్పవసరం లేదు జనాలకి. ఎందుకంటే నేను గ్రామాల్లో తిరిగినప్పుడు ఇంటింటికి ముసలి వాళ్ళు అయితే కనుక అయ్యా మా పెద్ద కొడుకు ఆయనే మమ్మల్ని బతికిస్తున్నాడు అంటున్నారు. బహుశా అలాంటి ఆశీర్వచనం చాలా ఆయనకి. 10 సార్లు ముఖ్యమంత్రి చేయవసరంలే, ఒకసారి చేసిన ఇన్ని కోట్ల మంది ఇప్పుడు పెన్షనర్స్ దాదాపు 66 లక్షల మంది ఉన్నారు.
వారందరూ కూడా ఎంతో మంచి మనసుతో ఆశీర్వదిస్తున్నారు. ఆ నిండు మనసుతో, మంచి మనసుతో ఆశీర్వచనం ఒకటి చాలు. ఆయన 10 సార్లు ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి అలాగే అక్క చెల్లెమ్మలు డ్వాక్రా వాళ్ళు, మరి వారందరూ కూడా మాకు ఎంతో చేదోడుగా ఉంటున్నాడు ఆయన. మరి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత రుణమాఫీ చేయలేదు. మరి ఇన్ని సంఘాలకి ఇన్ని డబ్బులు ఇచ్చినోడు ఎవడు లేడు. అట్లాగే మరి చేయూతలు, మరి కాపు నేస్తం, నేతన్న నేస్తం, పర్టికులర్ మా పెడన విషయానికి వస్తే నేతన్న నేస్తం చెప్పుకోవాలి. దాదాపు 2000 మగ్గాలు ఉన్నాయి పెడన పట్టణంలో. మగ్గం ఉన్న ప్రతి ఒక్కడికి కూడా 24,000 రూపాయలు వస్తాయి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో 24,000 రూపాయలు ఇచ్చే పథకం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది నేతన్న నేస్తం తప్ప మరొకటి ఏదీ లేదు. ఎందుకంటే కేవలం చేనేత పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఎవరికి ఏమైనా బెనిఫిట్ చేనేతకి ఇస్తున్నాడు. అట్లాగే మరి ఇలా చెప్పుకుంటూ పోతే అసలు స్కూల్స్ విషయంలో నాడు నేడు వండర్ఫుల్. అది ఇంకొక 100 జన్మలెత్తిన ఎవడో చేయలేడు. అలాగే నాడు నేడు హాస్పిటల్స్, ఇవన్నీ పూర్వం ఎవరు చేశారు? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ముక్కు మూసుకోవాలి. మెడికల్ కాలేజ్లో మరి ఇవాళ దాదాపుగా ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి మనకి? మాకు బందర్లో కూడా 550 కోట్లతో మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఇయర్ కూడా స్టార్ట్ అయ్యింది. మేము కూడా ప్రారంభోత్సవానికి వెళ్ళాం. మరి ఇలా చెప్పుకుంటూ పోతే బందర్ పోర్టు, మరి మాకు రేపొద్దున బందర్ పోర్టు వస్తే మాకు పెడన కూడా ఒక అనుబంధంగా దగ్గరగా ఉండిద్ది. ట్విన్ సిటీస్ లాగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలానో రేపు బందర్ పెడన కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే 6-7 కిలోమీటర్ల డిస్టెన్స్. భవిష్యత్తులో పరిశ్రమలు కూడా రావచ్చు. ఖచ్చితంగా నేను కూడా చిత్తశుద్ధిగా కృషి చేస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మా పట్ల ఎప్పుడు అభిమానంగా ఉంటారు. ఆయన రిక్వెస్ట్ చేసుకుని మా పెడనకు కూడా ఏదో ఒక చిన్న తరహా, పెద్ద తరహా పరిశ్రమ తీసుకొచ్చి మా పెడనలో ఉన్నటువంటి యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేదని నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. అలాగే చేనేతకు కూడా ఖచ్చితంగా మేము ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పించి ఈ పరిశ్రమను కూడా వృద్ధిలోకి వచ్చేట్టుగా, ఇవాళ జీవన విధానం మెరుగుపడేట్టుగా, అలాగే రైతులకు కానీ అందరూ కూడా ఖచ్చితంగా మరోవరు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. దాంట్లో అయితే అనుమానం ఏం లేదు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అసత్య ప్రచారాలు అంటే చంద్రబాబు నాయుడు చెప్పే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, లేకపోతే ఏదైనా సరే సూపర్ 6 అని కానీ, లేకపోతే మనం 3,000 పెన్షన్ ఇస్తాం కాబట్టి నేను 4,000 పెన్షన్ ఇస్తాను కానీ, ఇలా ప్రతిదీ అబద్ధం. 2014లో ఇచ్చిన మేనిఫెస్టో ఒక్కడు కూడా అమలుకు సాధ్యం కాని మేనిఫెస్టో అని, డోక్రా రుణమాఫీ కానీ, రైతు రుణమాఫీ కానీ ఏదీ చేయలేదు. ఏదీ చేయలేని నాయకుడు ఇప్పుడు ఇంకో 2 పార్టీలను జతేసుకొచ్చి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అతని అభ్యర్థుల మీద ఇలాంటి మాటల యుద్ధానికి అసత్య ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టే విధంగా ఆయన అంటే ఒక సీనియర్ నాయకుడు, 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది? ఒక 45-50 ఏళ్ళు ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఇంతవరకు దిగజారాలా? అంటే ఇంతకు మించి ఇంకా లేదనుకుంటే ప్రతిసారి ఆ మెట్టు దిగుతూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అలా ఎందుకు అసలు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎందుకు అంత భయపడుతున్నారంటారు? అంటే ఇన్ని మాటలేం అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 2019లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత హ్యూజ్ మెజారిటీ ఇచ్చారో చూశారు. మరి అంటే అప్పుడు ఏమీ చేయకుండా ఇచ్చారు. గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి ఏం చేయలేరు. చేయకుండా 151 ఇచ్చారు. ఇప్పుడు ఎంతో చేశారు. చేసినప్పుడు ప్రజలేం మర్చిపోరు కదా. మరి మహిళా పక్షపాతి ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో వాస్తవం తను చేయలేడు కాబట్టి, ఫైనాన్షియల్ బర్డెన్లో క్రైసిస్లో ఉంది ఈ స్టేట్ కాబట్టి తను ఎంతవరకు చేయగలరో అంతే చెప్తున్నాడు. నిజంగా తన అధికారం కోసం అబద్ధాలు చెప్పాలనుకుంటే తను కూడా 4,000 ఇస్తే లేదా 5,000 ఇస్తానని చెప్పొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇస్తానని నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తానని నమ్మరు. 4,000 కాదు 40,000 ఇస్తానని నమ్మరు. లేదా 4 లక్షలు ఇస్తానని నమ్మరు. ఇప్పుడు సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అంటున్నాడు. సూపర్ 8 పెట్టిన ఏం కాదు. రెడ్ బుక్ అని కూడా అంటారు. ఏ బుక్ అయినా సరే ఏడైనా పెట్టుకోవచ్చు. దానికి ఎవరేం చేస్తారు? ఇంకా ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 2024లో ఖచ్చితంగా ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని కుతంత్రాలు చేసినా 100% జూన్ 4న రికార్డ్ క్రియేట్ అవబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వన్స్ మోర్ వైఎస్ జగన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్.